చూడండి ఇదేదో మాకు కొంచెం అంటే అనేవాళ్ళ కోసం నేను టైప్ చేస్తా. ఏం లేదు బాస్, ఇప్పుడు యాక్చువల్గా ఏడబ్ల్యూఎస్ S3 గివెన్ కీస్, రైట్. ఇక్కడేమో కస్టమర్ మేనేజ్డ్ కీస్, ఇది యాక్చువల్ కస్టమర్ మేనేజ్డ్ కీస్, ఇది యాక్చువల్ AWS S3 గివెన్ కీస్, AWS S3 కీస్ అనుకోండి. సింపుల్గా కస్టమర్ మేనేజ్డ్ కీస్ ఇలాగా, రైట్. సింపుల్గా ఎస్, ఇది యాక్చువల్గా అయితే మీరు చెప్పండి ఇలాగా ఏమని. సినారియో ఇది, సమ్ ఆఫ్ ద క్లయింట్స్ మెయింటైన్ మెయింటైన్ their maintain their data securely securely or maintain their S3 bucket data అనుకోండి. S3 bucket data securely, ఓకే, with the help of లేదా బై పర్చేజింగ్ ద థర్డ్ పార్టీ కీస్, బై పర్చేజింగ్ ద థర్డ్ పార్టీ కీస్. దట్ మీన్స్ వాట్, థర్డ్ పార్టీ అల్గారిథమ్స్. అల్గారిథమ్స్ ఎస్, ఎన్క్రిప్షన్ అల్గారిథమ్స్ బాస్ అంతే. ఓకే, అల్గారిథమ్స్ రైట్. ఓకే, సో ఇది యాక్చువల్గా దట్ ఈస్ మీన్స్ వాట్, ఎన్క్రిప్షన్ అల్గారిథమ్స్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కీస్ అన్నమాట. సో ఎందుకు ఇది చెప్తున్నారు సార్, ఎందుకంటే ఇది మీకు క్వశ్చన్ అనమాట. మీరు రీసెంట్గా ఏం టాస్క్ చేశారు, ఎక్కడెక్కడ ఓపెన్ చేస్తే లేదు, కొంచెం 2 నిమిషాలు ఇది మాట్లాడండి ప్లీజ్, రైట్. 2 నిమిషాలు ఇది మాట్లాడండి, రైట్. సో ఇప్పుడు యాక్చువల్గా దట్ మీన్స్ వాట్, మై క్లయింట్ ఆర్ మై కస్టమర్, మై క్లయింట్ పర్చేసింగ్ ద కీస్ ఫ్రమ్ ద థర్డ్ పార్టీ, purchasing keys from the third party and giving to my cloud security professional, yes, yes. Okay, my cloud security professional, then my cloud security professional takes this take these keys and storing inside KMS, అంతే KMS. ఓకే, KMS అనుకోండి. KMS అంటే ఏంటి సార్, కీ మేనేజ్డ్ సర్వీస్, కీస్ మేనేజ్డ్ సర్వీస్ అనమాట. సర్వీస్, ఓకే, కీస్ మేనేజ్డ్ సర్వీస్. సో ఓకే, దే ఆర్ స్టోరింగ్, దట్ మీన్స్ వాట్, దే ఆర్ అప్లోడింగ్, టేక్ ద కీస్ అండ్ దే ఆర్ అప్లోడింగ్ అండ్ దే ఆర్ స్టోరింగ్ ఇన్సైడ్ KMS సర్వీస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఎస్, ఇది స్టోరింగ్. సో యాజ్ సూన్ యాజ్ దే అప్లోడ్, యాజ్ అంటే ఇదంతా మీరు ఒక సినారియో మాదిరిగా అతనికి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. S3లో యాజ్ సూన్ యాజ్ దే అప్లోడ్ ద కీస్, they'll inform, they'll they'll they will inform to us అంటే ఎవరు, మనమే, క్లౌడ్ ఇంజనీర్స్. they'll inform to us and okay, through through email or okay, through email or some other communication, మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో అట్లా, అంతే. సో ఈమెయిల్, ఓకే, as soon as as soon as we receive this email,
Right? Yes. Yes. During as soon as we receive this email, okay, during the downtime, yes, we implement this 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 keys to S3 bucket. The existing అయితే, if it is existing buckets. And sometimes, and in my previous project, we were using, so my current project scenario like this, and in my previous project, we were using S3, S3 keys, S3 given keys, or AWS S3 keys, అంతే సింపుల్గా ఇలా మనం చెప్పాలన్నమాట. సో అండ్ ఇన్ మై ప్రీవియస్ ప్రాజెక్ట్ వీఆర్ యూజింగ్ అక్కడ, బట్ ఇన్ మై కరెంట్ ప్రాజెక్ట్ వీఆర్ డూయింగ్ లైక్ దిస్, బట్ ఇన్ మై ప్రీవియస్ ప్రాజెక్ట్ వీఆర్ వర్కింగ్ లైక్ దిస్. ఇప్పుడు వీఆర్ అప్పుడు యూజింగ్ S3 అట్లా అనమాట. సో కొంత మీకు అంటే అవగాహన అనేది ఉంది అనే విషయం అవతల వ్యక్తికి అర్థమైంది దీన్ని బట్టి చూస్తే. సో ఐదర్ వి గో ఫర్ క్లయింట్ సైడ్ కీస్, ఇలా చెప్పండి. ఐదర్, ఇది మీకు పంపిస్తా. ఐదర్ వి ఐదర్ అంటే నేను కర్సివ్ రైటింగ్లో మీరు ఎంతసేపు బోర్డు మీద రాసినా కొంతమందికి పాపం అంత స్థాయి అందుకోలేని వాళ్ళకి రిస్క్ అవుతుంది. అందుకోసం నేను ఐదర్ వి గో ఫర్ ఐదర్ వి గో ఫర్ క్లయింట్ సైడ్ కీస్, ఆర్ ఆర్ మనం చెప్పాలంటే ఆర్ S3 సైడ్ కీస్, AWS S3 సైడ్ కీస్. ఎలా AWS కీస్, S3 సైడ్ కీస్ మనం ఎలాగైనా చేయొచ్చు, నో ఇష్యూ. ఓకే. సో సింపుల్గా చెప్పాలంటే ఈ ఎన్క్రిప్షన్ అల్గారిథమ్స్ అనేది మనం ఎస్ బకెట్ తయారు చేసేటప్పుడే అది అడిగిద్ది అనమాట. ఏమని, బాబు మీరు ఈ బకెట్ తయారు చేసేటప్పుడు కూడా అడుగుతుంది వెంటనే, మిమ్మల్ని బకెట్ తయారు చేసేటప్పుడే అడిగిద్ది అనమాట. బాబు ఇదిగో ఈ బకెట్లో ఉన్న ఈ బకెట్కి ఎన్క్రిప్షన్ అనేది ప్రొవైడ్ చేయమంటావా, చెప్తా నేను ఆప్షన్తో సహా చెప్తా. ఎన్క్రిప్షన్ అనేది ప్రొవైడ్ చేయమంటావా అన్నప్పుడు మనం ఇది చేయాలి. ఎలాగా ఏంటి చెప్తా నేను. సో ఫస్ట్ అయితే మాత్రం ఇది. ఓకే. సో ఈ విధంగా మనం కొంత మెయింటైన్ చేయాలి. క్లయింట్ సైడ్ ఉంటుంది, మన S3 సైడ్ ఉంటుంది. మా సైడ్ మా ప్రాజెక్టు గతంలో అయితే S3 సైడ్ కీస్ వాడాం, ఇప్పుడైతే ఈ ప్రాజెక్ట్లో అయితే క్లయింట్ సైడ్ వాడుతున్నాం. కీస్ మొత్తం ఇలాగా సెక్యూరిటీ ప్రొఫెషనల్ దగ్గర నుంచి తీసుకొని నేను ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నాను. దిస్ ఈజ్ మై యాక్టివిటీ ఇన్సైడ్ S3, అంతే. సో డ్యూరింగ్ ద డౌన్ టైమ్ యాజ్ అ క్లౌడ్ ఇంజనీర్ యూ కెన్ ఇంప్లిమెంట్ దిస్ కీస్. ఓకే, రైట్. S3 బకెట్, ఇది ఈ విధంగా మనం సెక్యూరిటీ పరంగా కూడా వాళ్ళతోటి మనం మాట్లాడాలి. ఓకే, సరే సార్, ఇవన్నీ చెప్తున్నారు కరెక్టే. అసలు హౌ టు క్రియేట్ S3 బకెట్, వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ టు క్రియేట్ ఎన్ S3 బకెట్? సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, మనకి సింపుల్గా సెర్చ్ బాక్స్లో మీరు వెళ్ళి సెర్చ్లో S3 అని టైప్ చేయండి చాలు. సో S3 సర్వీస్ వచ్చేస్తుంది డైరెక్ట్గా. సో S3 తరగతి వచ్చిన వెంటనే ఫస్ట్ కనపడే ఆప్షనే క్రియేట్ ఎ బకెట్, అంతే. క్రియేట్ ఎ బకెట్, ఫస్ట్ కనపడే ఆప్షన్ క్రియేట్ ఎ బకెట్ S3కి వెళ్ళిన వెంటనే. సో క్రియేట్ ఎ బకెట్ అనే ఆప్షన్ కనపడింది, బాగానే ఉంది. కానీ బట్ వేర్ షుడ్ ఐ క్రియేట్ ఎ బకెట్, వేర్ షుడ్ ఐ క్రియేట్, ఇన్ విచ్ రీజియన్? అంటే క్లయింట్ మనకి డాక్యుమెంటేషన్లో చెప్తాడు, హే బాబు ప్లీజ్ క్రియేట్ ఎ బకెట్ ఇన్సైడ్ మై ఇండియా రీజియన్, ప్లీజ్ క్రియేట్ ఎ బకెట్ ఇన్సైడ్ మై US రీజియన్, ప్లీజ్ క్రియేట్ ఎ బకెట్ ఇన్సైడ్ మై కెనడా రీజియన్. ఇట్లా ఈ మాదిరిగా చెప్తాడు ఎక్కడ, డాక్యుమెంటేషన్. అందుకని 1కి 10 సార్లు డాక్యుమెంట్స్ని అర్థం చేసుకొని చూడాలి. సో అప్పుడు మనం ఏంది, సెలెక్ట్ ద రీజియన్, సెలెక్ట్ ద రీజియన్. సో సెలెక్ట్ ద రీజియన్ అండ్ క్రియేట్ ఎ బకెట్. సెలెక్ట్ ద రీజియన్ ఫస్ట్, క్రియేట్ ఎ బకెట్. ఓకే, బకెట్ బకెట్ అంటే సెలెక్ట్ రీజియన్ అనేది మనం ఎందుకు చెప్పాలి సార్? క్లయింట్ ఎలా ఇచ్చాడు తెలియదు కదా, డాక్యుమెంట్ చదువుకొని మనం ఆ రీజన్ సెలెక్ట్ చేసుకొని బకెట్ క్రియేషన్ స్టెప్స్ ఫాలో అవ్వాలి మళ్ళీ వెంటనే. ఓకే ఓకే, మరి ఇక్కడ మీకు చూస్తే క్రియేట్ బకెట్ ఉందిలే, కానీ నెక్స్ట్ కేసులో మీకు ఏముందంటే బకెట్ టైప్ అడిగిద్ది. బకెట్ టైప్, అయ్యో సార్ ఇదేంది బకెట్ టైప్ అంటే ఏంది అసలు? బకెట్ టైప్ అంటే మనకి ఇక్కడ 2 రకాలు ఉన్నాయి బకెట్ టైప్. సో నెంబర్ 1, నెంబర్ 2 అంటే టైప్ 1, టైప్ 2 బకెట్స్ యాక్చువల్గా. సార్ టైప్ 1 అంటే ఏంది, టైప్ 2 అంటే ఏంది? బకెట్ టైప్, వాట్ ఎవర్ ద బకెట్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు యూస్
దట్ మైట్ బి టూ టైప్స్. ఓకే, అంటే అవి రెండు బకెట్స్ అయి ఉండొచ్చు, మరి రెండు టైప్స్లో అయి ఉండొచ్చు. మరి ఏంటి అవి? ఏంటి అంటే ఎస్ ఎస్ ఏంటి అంటే ఇలా మనం ఫస్ట్ టైప్ 1 తీసుకుంటే, టైప్ 2 తీసుకుంటే అసలు ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టైప్ 2 అండ్ టైప్ 1 బకెట్స్, రైట్? సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ టైప్ 1 బకెట్స్ మనం అంటే ఇక్కడ ఇలాగ కనిపెడద్దు అనమాట. అయ్యా బాబు, ఇదిగో ఇటు వెళ్తావా ఇటు వెళ్తావా, రేడియో బటన్స్ ఇట్లా ఉంటాయి. సో ఈ బటన్ ప్రెస్ చేస్తే టైప్ 1కి వెళ్తాం, ఈ బటన్ కానీ ప్రెస్ చేస్తే టైప్ 2కి వెళ్తాం. మీకు తెలుసు అది విషయం, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ టైప్ 1లో ఉన్న ప్రాబ్లం ఏంది, టైప్ 2లో ఉన్న ప్రాబ్లం ఏంది అంటే ఏం లేదు, నథింగ్ ఇస్ దేర్. బట్ ఇఫ్ యూ గో విత్ టైప్ 1, ఇఫ్ యూ గో విత్ టైప్ 1 బకెట్, దిస్ విల్ allow you to store your data in a multiple locations, to store your data in a multiple locations, to store your data in a multiple locations, అంటే యువర్ డేటా ఇన్ ఏ మల్టిపుల్ లొకేషన్స్. బాగుంది. మల్టిపుల్ లొకేషన్లో సేవ్ చేయడం వల్ల ఏమైంది, కస్టమర్కి ఫాస్ట్గా మన డేటా యాక్సెస్ జరిగింది. ఫస్ట్ ఆప్షన్. ఓకే, రెండో ఆప్షన్ ఏంటి తెలుసా, వీ కెన్ అప్లై మల్టిపుల్ స్టోరేజ్ క్లాస్. ఇఫ్ యూ గో విత్ టైప్ 1, యూ కెన్ అప్లై మల్టిపుల్ స్టోరేజ్ క్లాసెస్. మల్టిపుల్ స్టోరేజ్ క్లాసెస్. ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ఏదైతే థియరిటికల్గా ఇవన్నీ చెప్తున్నానో అవే ఇంటర్వ్యూలు అడుగుతారు. ఎవరు కూడా ల్యాబ్ మొత్తం టైప్ చేసి చూపించండి మీకు జాబులు ఇస్తానని మాత్రం చెప్పరు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, కొండ గుర్తు. ఫస్ట్ ఫస్ట్ అసలు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఎక్స్ప్లెయిన్ ఇట్. ఎందుకు? మనకి ఎక్స్పీరియన్స్ ఉంది, మనకు నాలెడ్జ్ ఉంది, బాగుందని చెప్తున్నాం, ఫస్ట్ ఇదే అడుగుతాడు వాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా, క్రమశిక్షణగా, జాగ్రత్తగా వినాలి. లైఫ్లో పైకి ఎదగాలంటే ఇది ఉండాలి ముందు, అంతేగాని సిల్లీగా ఉండకూడదు క్లాసులు వినేటప్పుడు, రైట్? ఇక్కడ మల్టిపుల్ స్టోరేజ్ క్లాసెస్ని మనం అప్లై చేయాలి. దట్ మీన్స్ వాట్, ఇఫ్ యూ గో విత్ టైప్ 1, వీ కెన్ apply multiple storage classes and we can store your data inside a multiple storage locations. మల్టిపుల్ స్టోరేజ్ లొకేషన్స్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. వీ కెన్ అప్లై మల్టిపుల్ స్టోరేజ్ క్లాసెస్. స్టోరేజ్ క్లాసెస్ అంటే మీకు చెప్పాను, మల్టిపుల్ స్టోరేజ్ క్లాసెస్ని మనం అప్లై చేస్తాం. మల్టిపుల్ స్టోరేజ్ క్లాసెస్, స్టోర్ యువర్ డేటా మల్టిపుల్ లొకేషన్స్. ఓకే సార్, టైప్ చేయండి సార్. టైప్ అంటే మనం కొంచెం ఓకే, అంటే ఏంటిది టైప్ 1? ఎస్, it allows you okay to store your data inside multiple locations or different locations, multiple locations inside multiple locations or different location. టైప్ 1. రెండోది ఏంటంటే దీనివల్ల అడ్వాంటేజెస్, ఎస్ ఎస్ ఎస్, ఇట్ ఇస్ యూ కెన్ అప్లై, వీ కెన్ అప్లై మల్టిపుల్ స్టోరేజ్ క్లాసెస్. వీ కెన్ అప్లై మల్టిపుల్ స్టోరేజ్ క్లాసెస్, అంతే టైప్ 1. ఓకే, మరి అంటే ఏంది ఇది బకెట్ టైప్ బాస్? బకెట్ టైప్స్, దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ బకెట్ టైప్స్. నెంబర్ 1 టైప్ 1 అండ్ నెంబర్ 2 టైప్ 2. ఓకే, రైట్. సో సార్ టైప్ 2 ఏంటి సార్? టైప్ 2 యాక్చువల్గా ఎస్ ఎస్, టైప్ 2 అనేది ఏంటంటే ఇట్ ఇట్ విల్ నాట్, ఇట్ ఇట్ వోంట్ అలో యూ. ఓకే, ఇట్ విల్ నాట్ అలో యూ to store the data inside a multiple locations. లేకపోతే ఒక పని చేయండి, ఏం రాస్తారు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు స్టోర్ యువర్ డేటా ఇంటూ మల్టిపుల్ లొకేషన్స్. అదే, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు స్టోర్ యువర్ డేటా multiple locations. Okay, the data will not be maintained in multiple locations or ఏదో ఒకటి రాసుకోండి. ఓకే, అయితే ఇక్కడ ఏంటి అంటే సింపుల్గా ఇక్కడ ఏంటి సార్, ఎస్ వీ కెన్ అప్లై ఓన్లీ ఓన్లీ సింగిల్ స్టోరేజ్ క్లాస్. అది ఇక్కడ ప్రాబ్లం, సింగిల్ స్టోరేజ్ క్లాస్. సింగిల్ స్టోరేజ్ క్లాస్ అన్నప్పుడు ఎస్, సింగిల్ స్టోరేజ్ క్లాస్ వీ కెన్ అప్లై ఓన్లీ సింగిల్ స్టోరేజ్ క్లాస్. ఏది టైప్ 1 టైప్ 2కి డిఫరెన్స్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే. దిస్ విల్ విల్ నాట్ అలౌ యూ దిస్ కైండ్ ఆఫ్
మల్టిపుల్ స్టోరేజ్ లొకేషన్స్. యాక్చువల్ ఇది స్టోర్ యువర్ డేటా ఇంటూ మల్టిపుల్ లొకేషన్స్. రైట్, ఇది మాత్రం మల్టిపుల్ లొకేషన్స్లో మనం డేటాని ఎలో చేసిద్దాను. ఇట్ విల్ నాట్ ఎలో యూ టు స్టోర్ యువర్ డేటా ఇంటూ మల్టిపుల్ లొకేషన్స్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎస్, ఇక్కడ మాత్రం ఇది. రైట్ రైట్. అయితే ఈ టైప్ వన్ని టైప్ టూని వాడు టైప్ వన్ టైప్ టూ అనకుండా ఏమన్నాడు తెలుసా? ఎస్, దీన్ని టైప్ వన్ని వాడు సింపుల్గా ఏమన్నాడంటే జనరల్ పర్పస్, జిఎన్ఈ, జనరల్ పర్పస్ అని రాశాడు. ఓహోహో, టైప్ టూని వాడేమన్నాడంటే ఎస్ ఎస్, టైప్ టూని ఎస్ డైరెక్టరీ అని రాశాడు టైప్ టూని. అరే ఇదేం టైప్ సార్ ఇట్లా రాశాడు ఏంటి అంటే వాళ్ళు అలాగ ఇచ్చాడు నేమింగ్ కన్వెన్షన్. జనరల్ పర్పస్కి వెళ్తావా అంటే నువ్వు ఏ బకెట్, వాట్ కైండ్ ఆఫ్ బకెట్స్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్, జనరల్ పర్పస్ బకెట్సా లేకపోతే డైరెక్టరీ బకెట్సా అని అంటాడు వాడు. No, 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 no. Inside my project, we are using general purpose buckets. Why? Because it is allow you, okay, it allow you to maintain my data multiple locations, and as well as it allows you, apply different storage classes. That's why my client will get the very very less kind of bill అని చెప్పాలా. ఎందుకంటే స్టోరేజ్ క్లాస్ మారుతున్న కొద్దీ యాక్సెసింగ్ బాగుంటుంది, మై క్లయింట్ బిజినెస్కి సంబంధించిన ఖర్చు కూడా తగ్గిద్ది అని అర్థం. ఎస్, దట్ మీన్స్ వాట్, ద క్లయింట్ బిజినెస్ కాస్ట్ విల్ బి రిడ్యూస్డ్ ఇఫ్ యూ మెయింటైన్ యువర్ డేటా ఇన్సైడ్ మల్టిపుల్ స్టోరేజ్ క్లాసెస్. అదే అంతే కదా, మల్టిపుల్ స్టోరేజ్ క్లాసెస్. ఎందుకు ఒక స్టోరేజ్ క్లాస్లో ఒక ప్రైజు, ఇంకో స్టోరేజ్ క్లాస్లో ఇంకో ప్రైజు, ఇంకో స్టోరేజ్ క్లాస్లో ఇంకో ప్రైస్. మై కాస్ట్ అంటే నా బిజినెస్ కాస్ట్ తగ్గిపోద్ది అనమాట. క్లయింట్ బిజినెస్ కాస్ట్ విల్ బి రిడ్యూస్డ్ అనమాట. ఏది? జనరల్ పర్పస్లో. రాసుకోవచ్చు సార్, రాసుకో, నో ప్రాబ్లం. క్లయింట్ బిజినెస్ కాస్ట్ విల్ బి రెడ్యూస్డ్. ఓ, క్లయింట్ బిజినెస్ కాస్ట్ విల్ బి రిడ్యూస్డ్. యాక్చువల్గా సింపుల్గా చెప్పాలంటే ఇది స్టోరీ. ఓకే, సో మనం ఆల్వేస్ వి గో ఫర్ టైప్ వన్ ఈజ్ ద బెస్ట్ మోడల్. సో గో ఫర్ type 1 buckets creation. Go for type 1 buckets creation for best result. అంతే, బెస్ట్ రిజల్ట్స్ అంతే, ఎక్సలెంట్గా అంతే. అంతేగా అక్కడ మాత్రం రిజల్ట్ వస్తుంది, బాగానే ఉంటుంది, బట్ రిజల్ట్ ఈస్ గుడ్. బట్ మనకి కొంచెం ఇబ్బంది వస్తుంది. అంటే మల్టిపుల్ లొకేషన్స్లో ఉండదు ఒకటి పాయింట్ అయితే, స్టోరేజ్ క్లాసులు మనం ఎక్కువ అప్లై చేయడం రెండో పాయింట్ అయితే. ఓకే, సరే. ఇది మీకు డాక్యుమెంట్స్ నేను సెండ్ చేస్తాను, నో ప్రాబ్లం, వరీ అవ్వద్దు, అవన్నీ కూడా నేను చేస్తాను. రైట్, ఓకే, రైట్ రైట్. సో ఇక్కడ ఇది మనం చెప్పొచ్చు. సరే సార్, బాగానే ఉంది, నెక్స్ట్ ఏంటి? ఎస్, చూడండి, ఇది ఇంతవరకు మీకు అర్థమైంది. టైప్ 1 బకెట్సా, టైప్ 2 బకెట్సా? ఎస్ ఎస్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే బాబు, అసలు ఈ బకెట్కి పేరు ఏమి ఇస్తావు ఉంటుంది, బకెట్ నేమ్. ఎస్ ఎస్, బకెట్కి పేరు ఇవ్వా ఉంటుంది. అంటే బకెట్ పేరు అంటే ఏంది? యాక్చువల్గా చెప్పాలంటే బకెట్ పేరు అనేది మనం తప్పకుండా ఈరోజు బకెట్ పేరు ఏబిసి బ్యాంక్ అని ఇచ్చాం. రైట్ రైట్, ఏబిసి బ్యాంక్ అని ఇచ్చాం. నేను మళ్ళీ ఇది బకెట్ నేమ్, దిస్ ఇస్ మై బకెట్ నేమ్. రైట్, ఏబిసి బ్యాంక్ బకెట్ అని రాసి, ఎస్, నేను ఇక్కడ ఫ్రాడ్ అని రాసా, ప్రొడక్షన్ అని రాసా. రైట్ రైట్. మళ్ళీ రెండో రోజు కూడా ఇఫ్ ఐఎమ్ ట్రయింగ్ టు క్రియేట్ ఏ వన్ మోర్ బకెట్ విత్ ద సేమ్ నేమ్. ఓహోహో, వన్ మోర్ బకెట్ విత్ ద సేమ్ నేమ్. ఎస్ ఎస్, వన్ మోర్ బకెట్ విత్ ద సేమ్ నేమ్, ప్రోడక్ట్, ఏబిసి బ్యాంక్ బకెట్ ప్రొడక్షన్ అని రాసా మళ్ళీ అగైన్. బట్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ యూ. వై? బికాస్ డూప్లికేట్ బాస్. ఇలా ఆల్రెడీ ఉన్న బకెట్ ఇది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. ప్లీజ్ అంటే సజెషన్ ఇస్తుంది ఏమని, ప్లీజ్ క్రియేట్ ఏ నేమ్ విత్ డిఫరెంట్ బకెట్ నేమ్ అని చెప్పేసి. దట్ మీన్స్ వాట్, ఇట్ ఈస్ నాట్ అలౌయింగ్ యూ టు create a bucket with the same name, not possible. That means what చెప్పాలి, bucket name must be unique. Bucket name must be unique. వాడు అడుగుతాడు, కెన్ ఐ క్రియేట్ ఎ సేమ్ బకెట్ నేమ్, కెన్ ఐ క్రియేట్ ఎ న్యూ బకెట్ విత్ ద సేమ్ నేమ్ అంటాడు వాడు. అంటే ఎట్లాగా ఈ మాదిరిగా అడుగుతాడు, ఫస్ట్ బకెట్ ఈస్ దిస్ వన్ అండ్ కెన్ ఐ క్రియేట్ ఎ సేమ్
కెన్ ఐ క్రియేట్ ఏ న్యూ బకెట్ విత్ ద సేమ్ నేమ్? Can I create a new bucket with the same name? No, answer no. Why? Because it is existing bucket. In S3, we have a policy. Aim policy? Yes. Duplicate bucket names are not allowed. That means what? Bucket names are unique. UNIQ. Unique in the sense what? Unique అంటే ఏంది? డూప్లికేట్ ఉండొద్దు అని అర్థం. యూనిక్ అంటే ఏంది? ఇట్స్ లైక్ ఏ ఆధార్ కార్డ్ నంబర్. ఇట్స్ లైక్ ఆధార్ కార్డ్ నెంబర్. ఇట్స్ లైక్ ఏ పాన్ కార్డ్ నెంబర్. ఇట్స్ లైక్ ఎస్ఎస్ఎన్. ఇవి ఈ మాదిరిగా అనమాట. సో ఈ మాదిరిగా మీరు ఎప్పుడైనా సరే బకెట్స్ని తయారు చేసేటప్పుడు ఈ రూల్ చెప్పాలా. క్వశ్చన్ అడుగుతారా? తప్పకుండా టచ్ చేస్తారు మిమ్మల్ని. ఎస్, కెన్ ఐ క్రియేట్ ఏ న్యూ బకెట్ విత్ ద ఎగ్జిస్టింగ్ బకెట్ నేమ్? ఈజ్ ఇట్ పాసిబుల్? అది కూడా రాయండి సార్. సో ఏం రాస్తాడు? కెన్ ఐ, వాడు ఎక్కడ ఇంటర్వ్యూలో అడుగుతాడు మిమ్మల్ని, కెన్ ఐ క్రియేట్ a new bucket, new S3 bucket. Yes. Can I create a new S3 bucket with the same existing bucket name? Is it possible? అంటే నువ్వు క్వశ్చన్ నువ్వే అర్థం చేసుకోవాలి, ఆన్సర్ నువ్వే అర్థం చేసుకోవాలి. ఇక్కడ లాజిక్ అది. నేను ఎందుకయ్యా ఇవన్నీ చెప్తున్నానంటే, క్వశ్చన్ నీదే, ఆన్సర్ నీదే. నువ్వే క్వశ్చన్ వేసుకో, నువ్వే ఆన్సర్ చెప్పుకో. ఎక్కడ? ఇంటర్వ్యూలో పిచ్చి కట్ అంటే అవతల వ్యక్తికి పిచ్చికి పెట్టాలన్నమాట. ఎట్లాగా? మహాప్రభు ఇతన్ని 10 నిమిషాల కంటే ఇంటర్వ్యూ చేయడం కష్టం అనిపించాలా ఒక 10 నిమిషాల్లోనే. ఇక ఇంకో 10 నిమిషాల్లో చక్కగా ఇంటర్వ్యూ ఫినిష్ చేసి మనకు ఆఫర్ లెటర్ వచ్చేటట్టు ఉండాలి. అది ఇంటర్వ్యూ అంటే. అంతేగాని ఊరికి డైలీ వెళ్ళి అనవసరంగా భయపడతా కూర్చొని వద్దు. నో నో నో. ఒక ఇంటర్వ్యూ చాలు. ఒక జాబే నీకు కావాల్సింది, ఒక ఇంటర్వ్యూ చాలు. కొట్టి పడేసాయి అంతే. అంతేగాని దానికి టైం పెట్టుకోవాలి అంతే. మరి హడావుడి పడకూడదు, టెన్షన్ పడకూడదు. టెన్షన్ టెన్షన్ టెన్షన్, అమ్మో అయిపోవస్తుంది, జాబులు ఉండవేమో, అమ్మో ఇది వస్తుంది. ఇదంతా పెద్ద నాన్సెన్స్ పని. ఎప్పుడు 365 డేస్ ఐటీలో జాబులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని మంత్స్లో కొంత తగ్గిద్ది అంతే, కొంచెం అట్లా. అంతేగాని రెసిషన్ వచ్చింది అంటారు. అంటే రెసిషన్ అంటే ప్రతిదానికి రెసిషన్ ఉంటుంది, ఒకదానికి లేదని కాదు కదా. ప్రతిదానికి రెసిషన్ ఉంటుంది. రెసిషన్ ఇన్ ద సెన్స్ వాట్? ఎ పీరియడ్ ఆఫ్ టైం, 15 డేస్, 20 డేస్, 30 డేస్, 1 మంత్, 2 మంత్స్ అయిపోయింది. ఇక సంవత్సరాలు రెసిషన్ ఉంటే మనుషులు ఎట్లా పోతుంటారు? నోవే. అట్లా కూడా ఉండదు. అట్లా కొంతమంది మిమ్మల్ని భయపెడుతుంటారు ముఖ్యంగా. అది కూడా గుర్తుపెట్టుకోండి. మీకు నచ్చని వాళ్ళు కూడా అదే చేస్తారు. రే ఏం చేస్తున్నావు? నేనా నా నేను L3 సపోర్ట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఐఎమ్ గెట్టింగ్ 10 lakhs అంటాడు. ఈయనేం సలహా చెప్తాడా? ఎస్ ఎస్ ఎక్సలెంట్, వెరీ నైస్ జాబ్ అంటాడు. ఐఎమ్ ఆల్సో ఎక్స్ప్లోరింగ్ డెవాప్స్ అనా, సో సంథింగ్ కాల్డ్ డెవాప్స్. ఎస్ ఎస్ ఐఎమ్ ఆల్సో లెర్నింగ్ ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్ వద్దు, జాబ్ మార్కెట్ ఏం బాగాలేదు అసలు, చాలా ఇబ్బందిగా ఉంది. నో నో నో, డోంట్ లెర్న్ ఎనీథింగ్. ఏమో ఈయనకి తెలిసినట్టే జాబ్ మార్కెట్ గురించి. తిప్పి తిప్పి కొడితే ఒక 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంతే. 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్కి నువ్వు ఈ ప్రపంచంలో ఉన్న అన్ని కోట్ల మంది మనుషుల్లో ఉన్న ఉద్యోగాలన్నీ నీకు తెలియదు కదా క్షణాల్లో. ఈయనకి ఎలా సలహా ఇస్తావు? మరి ఈయన ఎలా వింటున్నాడు? ఇక ఈయన ఇంటికి వచ్చి ఈ కేకే సార్ ఏదో చెప్తా ఉంటాడు చూడరా, మా ఫ్రెండ్ చక్కగా చెప్పాడు. ఏం లేదు నాయన, అక్కడ ఇగో అంతే. నువ్వు కొంచెం స్కిల్స్ డెవలప్ చేసుకొని మంచి డిమాండ్ ఉన్న స్కిల్ మార్కెట్లో నువ్వు నేర్చుకుంటున్నట్టు వేరే వాళ్ళకి చెప్పినా వాళ్ళకి అది నచ్చదు. సమాజం ఇది, ఇట్లా ఉంది ప్రజెంట్ మార్కెట్, ఇది సమాజం. చాలా తెలివిగా ఉండాలి మిత్రమా, చాలా తెలివి. ఎంత తెలివి అంటే, ఇదిగో నేను చెప్తున్నా, చాలా తెలివి కలిగిన విద్యార్థిగా నువ్వు ఉండాలి. చాలా. అది ఎంప్లాయీ అయినా సరే, ఇప్పుడు స్టూడెంట్ అయినా సరే, మీ పక్కన వాళ్ళతో అయినా సరే, ఆ పక్కన వాళ్ళతో అయినా సరే, చాలా తెలివిగా ఉండాలా. చాలా. సమాజం ఇది అట్లా ఉంది. చెప్పాను కదా, కుక్కలను పెంచుతాం 4 లక్షలను పెట్టి. ఆ, అంతే. కానీ సమాజంలో పక్కన వాళ్ళకి మాత్రం నో 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 నో. సలహా గైడ్ లైన్స్ లేదు, సలహా లేదు, ఏం లేదు. ఉన్న గైడ్ లైన్స్ కూడా చెడగొడతా. అది నా పాలసీ. దిస్ ఈజ్ అ పబ్లిక్. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎటువంటి విషయాలు ఎవరితో కూడా డిస్కషన్లో పెట్టుకోవద్దు. నాన్ సెన్స్ పనులు అసలే చేయొద్దు. అసలు వాట్సాప్ చాటింగ్లు అవన్నీ బ్లాక్ చేసి పడేయండి, పక్కన పడేసేయండి. లైఫ్లో పైకి ఎదగటానికి ఫస్ట్ విజయం అదే. 4-5 నెంబర్ల మంచి మాత్రమే నీకు వాట్సాప్ చాట్లు రావాలి. అలాగని మొత్తం 200-300 మంది చాట్లు వస్తే అదే కుదిరితే సబ్జెక్ట్ ఎక్కడ? నీ జీవితం ఏంది? నీ లైఫ్ ఏంది? నీ పిల్లలకి నువ్వేం ఎసెట్స్ ముందు దాచిపెట్టి ఇవ్వాలనుకుంటున్నావు? వాయ్, ఫీజులు ఉంటున్నాయి 2 లక్షలు, 3 లక్షలు. 9th క్లాస్, 10th క్లాస్. ఇక ఫస్ట్లో సెకండ్ అంటే 1,00,000 ఉందిలే, అది వేరే విషయం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఓకే. ఇది ఇంటర్వ్యూస్ అయినా ఇంకోటైనా ఏదైనా, నువ్వు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళావో కూడా ఎవరికి చెప్పగాకు, నువ్వు ఏ కంపెనీకి అప్లై చేసావో ఎవరికి చెప్పొద్దు, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఎవరికి చెప్పొద్దు. మొత్తం రహస్యం, సీక్రెట్, అంతేనా సార్ కేకే సార్? మొత్తం సీక్రెట్, రహస్యమే. ఇలా ఉండగలిగితేనే ఈ సమాజంలో నువ్వు మనిషిగా బ్రతకగలవు, నిన్ను అవతల వ్యక్తి బతకనిస్తాడు. లేకపోతే కొలాప్స్, నీ ఐటీ సెక్టర్ మొత్తం కొలాప్సే. పొరపాటున నువ్వు కొలిక్కి అదే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయ్యి, అదే జస్ట్ ఇన్ఫోసిస్లో ఉందంటే వెళ్ళొస్తున్నాలే. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది, థర్డ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద థర్డ్ రౌండ్. పడిద్ది అక్కడ, పడిద్ది ఇక. థర్డ్ రౌండ్ అని ఇక్కడ చెప్పావు కదా, ఈ విషయం డైరెక్ట్గా నీ మేనేజర్ దగ్గరికి వెళ్ళిద్ది. చెప్పింది మా కొలీగ్, మావాడే సార్, మంచివాడు సార్, మంచివాడే నాయన, వద్దు ఇలాంటివన్నీ, నో వే. అర్థమైంది, వద్దు, ఇవన్నీ కొంచెం సీక్రెట్గా మెయింటైన్ చేయండి.